మా దగ్గర ఒక ఆమె మందిరానికి రాకపోతే, సిస్టర్ ఆదివారం మందిరానికి వచ్చినట్టుగా రాలేదు కదమ్మా అంటే, అవునన్నయ్య రాలేకపోయాను అంది. ఎందుకు రాలేకపోయారంటే, చుట్టాలు వచ్చారన్నయ్య అంది. నేను అమాయకంగా చుట్టాలు వస్తే తాళం ఇచ్చి రాకపోయావేంటమ్మా అన్నాను నేను. ఆవిడ అమాయకంగా చెప్పేసింది. ఏమందో తెలుసా, అదేంటి స్వామన్న అలాగంట, వచ్చింది మా వదినమ్మ అయితేను, మా చెల్లైతే తాళం ఇచ్చి వచ్చిందును, మా అమ్మ అయితే తాళం ఇచ్చి వచ్చిందును, మా తమ్ముడైతే తాళం ఇచ్చి వచ్చిందును, వచ్చింది వదినమ్మ కదా, మా తమ్ముడు సంసారం అనుకొని ఏ వస్తువు లేపకపోద్దో మా దిక్కుమాలిన మా వదినమ్మ. ఇంట్లో వస్తువు పోతుందంట బాధ ఉండిపోయింది, ఇక్కడ వర్తమానం పోయింది, నొప్పి లేదు. ఇక్కడ వర్తమానం పోగొట్టుకున్నాము, ఈ రోజున నొప్పి లేదు. ఇంట్లో వస్తువు పోతుందట, ఏమండి నొప్పి చాగిపోయిందట. అమ్మ అర్థమవుతుందా? అంతెందుకులండి, 10 గంటలకు అమ్మ వింటున్నారు కదూ, మన ఆరాధన సమయం అని పెట్టుకున్నాం. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కల మీద కొంచెం మమకారం పెరిగి, ఈ అక్కలకి నేను 10 గంటలకు అమ్మ వింటున్నారా లేదా, భానుగూడ జంక్షన్లో మన కాకినాడలో ఈ ఆడాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక తులం చెప్పులు ఇస్తాం. 10 గంటలకు వచ్చి మీరు పేరు మీరేమో నోట్ చేయించుకోండి అని అంటే, ఇక్కడ 10 గంటలకు ఆరాధన మొదలు ఒక్కరు కనబడతారా మీ అమ్మలక్కలు? జగన్ గారు కనికరం ఉండి మన మీద అలాంటి స్కీమ్ పెట్టలేదు, లేకపోతే అది కూడా కనిపెట్టాడు అనుకోండి, ఈ స్కీమ్ కూడా అమ్మలక్కలంతా మందిరాలు ఎగ్గొట్టే రకాలే కదా. అమ్మ వింటున్నారా? కొంతమంది మగాళ్ళకేమో వాళ్ళ ఉద్యోగమే విగ్రహం, దేవుని సందని ఎగ్గొట్టేటువంటి దానికి వాళ్ళు సునాయాసంగా చెప్పే మాట, డ్యూటీ ఉంది బ్రదర్, డ్యూటీ ఉంది. ఎవరో పెళ్ళికి వెళ్ళడానికేమో డ్యూటీలు ఎగ్గొడతారు, సెలవు పెడతారు. అమ్మ వింటున్నారా? ఎవరి చుట్టాలు కలుసుకోవడానికి వెళ్ళడానికి డ్యూటీలనేమో డుమ్మా కొడతారు. అలాగని దేవుని సందుకు వచ్చినప్పుడు ఉద్యోగానికి డుమ్మా కొట్టమని చెప్పడం లేదు. మన ఆరాధన సమయం ఆదివారమే కదా, మరి ఆదివారం కూడా ప్రత్యేకమైన పని ఏదో నెత్తి మీద వేసుకొని, ప్రియమైన స్నేహితుల, దేవుని చోట్లో ఉద్యోగాన్ని పెట్టిన కుటుంబ యజమానులు, దేవుని చోట్లో వస్తువును చుట్టాల్లో పెట్టేసిన అమ్మలక్కలు, మీ దగ్గర అన్ని విగ్రహాలు లేవా? తీసి పారేయండి, తీసి పారేయండి. ఒక కుటుంబంలో పెద్ద ఆయన మందిరానికి రావడానికి ఎప్పుడు అతను ఇష్టం చూపకపోతే, వాళ్ళ కడుపును పుట్టిన కొడుకు వాళ్ళ అమ్మతో అంటున్నాడు, మమ్మీ ప్రతి ఆదివారం ఉదయంలాగానే ఒరే సండే స్కూల్ టైం అవుతుంది లేవరా, సండే స్కూల్కి వెళ్ళరా, చర్చికి రారా అని ఊరికే సతాయిస్తావు మమ్మీ, నాన్నలాగా నేను చర్చకు కొట్టాలంటే ఇంకెంత వయసు రావాలి నాకు అని అడిగాడు. నాన్నగారులాగే చర్చకు కొట్టాలంటే ఇంక ఎంత వయసు నాకు రావాలి, నాన్ననేవి నువ్వు వాళ్ళు సతాయించడం లేదు కదా, నన్ను ఏపుకు తినేస్తున్నావు, నాన్నలాగా నేను చర్చకి రాకుండా ఉండాలంటే నాకు ఎంత వయసు రావాలని అడుగుతున్నాడు అమాయకంగా పిల్లాడు. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, ఆవు పొలములో మేయగా దూడ ఒడ్డున మేయనా? దేవుని చోట్లో వేరొక దాన్ని దేవునిగా పెట్టుకొని మనం ఆరాధించి దేవునికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వకపోతే మన పిల్లలు అదే చెయ్యరా అనేది నాకు మీకు మనందరికీ ఉన్న ఒక గొప్ప పాఠంగా ఈరోజు ఈ తల ఏంటంటే, కారణాలు ఏవైనా కూడుకోవడం మాత్రం మానవద్దు. అంటే సహవాసం ఎంత ఇంపార్టెంటో మీరు చూడండి. దరిద్రం ఏంటి చెప్పిన, ఈరోజు సరిగ్గా మనకి సహవాసాలు లేవు. ఉన్నాయా? కొంతమంది వారు చేసే ఉద్యోగాల వలన, కొంతమంది వారు చేసే పనుల వలన, కొంతమంది వారు చేసే పనుబాట్ల వలన వాళ్ళు చేసే ఆలోచన ఏంటంటే, మాకు సండే రెస్ట్ దొరుకుతుంది సార్, సండే టైంలో కూడా చర్చ్ అంటే కష్టం సార్ అంటారు. అంటే మేము క్రిస్టియన్సే కానండి, చర్చికి రావాలంటే కొంచెం కష్టతరంగా ఉంటుందండి. మేము క్రిస్టియన్సే కానండి, సండే టైంలో ప్రత్యేకించి మా రెస్ట్ టయాన్ని దేవునికి ఇవ్వడం, అందుకే ఏ యూట్యూబ్లోనో ఏ వాట్సాప్ ఆడియో మెసేజ్లోనో మేము అలా అడ్జస్ట్ అయిపోయి మేము జాగ్రత్తగా మేము రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటామని ఇలాంటి బద్ధక క్రైస్తవులు ఎక్కువైపోయారు. మరో మాట నేను చెప్పిన, దరిద్రం అనాలో మన సౌలభ్యం అనాలో తెలియదు కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఎగ్జామ్ ఆదివారమే జరుగుతుంది. ఏంటో మరి మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా తీసుకుంటే ఆదివారం నాడు పెడతారు. దాని కొరకు లేదా దానికి ప్రిపేర్ అవుతున్న టెస్ట్ల కొరకు కూడా ఈ కార్పొరేట్ కాలంలో చర్చ ఎగ్గొట్టేస్తాం మనం. కార్పొరేట్ యుగం వచ్చిన తర్వాత స్కూల్స్ సండే పెడుతున్నారు,
కార్పొరేట్ యుగం వచ్చిన తర్వాత సండే కూడా స్పెషల్ క్లాసెస్ అని కాలేజెస్ పెడుతున్నారు. ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మీరు చూడండి, ప్రతిరోజు మనకు వింతైన పరిణామాలు జరగడం కాదు, సండే కూడా మనందరికీ ఏమవుతుందంటే ఖాళీ లేని సమయం అయిపోతుంది. ఎగ్జామ్స్ అప్పుడే వస్తాయి, చుట్టాలు కూడా ఆ రోజు వస్తారు, ఏ రోజు రారేటో మరి. సండే రోజు వస్తారు. ప్రతిరోజు మనకు సండే ఒక ప్రాబ్లమెటిక్ విషయం అవుతుంది. మనం సరాసరి బడ్డని దేని మీద చూపిస్తున్నామంటే సహవాసం మీద. చాలామంది ఈ నెగ్లెక్ట్ మైండ్ ఎప్పుడైతే వచ్చిందో సెల్ఫ్ మైండ్ వస్తుంది, నెగిటివ్ మైండ్ వస్తుంది. ప్రపంచంలో ఎవ్వరు మంచోళ్ళు కాదు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన, ఒక యూట్యూబ్ పెట్టుకుంటారు, నచ్చిన స్పీకర్ ఎవరున్నారు ఇలా తిప్పి ఆ మెసేజ్ అలా క్లిక్ చేసి ఆ మెసేజ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సీరియస్గా వినేస్తారు, లేదా ఆ మెసేజ్ సీరియస్గా ఇంట్లో అందరూ పెట్టుకుని వినేస్తారు, లేదా ఒక ఆడియో ఏదో వినేస్తారు. ఇంకెక్కడికి రారు. వాళ్ళకి సహవాసం ఏంటి చెప్పిన, ఆ టీవీ సెట్టే. ఆ సహవాసం ఏంటి తెలుసా, వాళ్ళకి యూట్యూబే. ఆ సహవాసం ఏంటి తెలుసు, ఇంకా ఆ ఆడియోలే. మరి ఈ సహవాసంలోకి రారంటే రారు. ఎందుకు రావట్లేదంటే అక్కడ స్పీకర్ని ఇష్టపడుతున్నారు, వర్తమానం ఇష్టపడుతున్నారు తప్ప ఏమి ఇష్టపడలేదు చెప్పండి. సహవాసంగా కూడుకోవడం మానేశారు. ఒక విషయం చెప్పిన, అది భక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. స్థానిక సంఘానికి వెళ్ళకుండా, ఇంక్లూడింగ్ నా మెసేజ్ అయినా మీరు విని మీ స్థానిక సంఘాలకు మీరు వెళ్ళకపోతే దాన్ని భక్తి అనిపించుకోదని చెప్తుంది బైబిల్, గుర్తుపెట్టుకో. మీరు స్థానిక సంఘంతో కలవకుండా మీరు ఎవరో ఒక నచ్చిన స్పీకర్ మెసేజ్ వినేసి అమ్మయ్యా మేము ఏదో ఆదివారం ఎరగదీసి ఒక మెసేజ్ వినేసాం అయిపోయింది అనుకుంటే బైబిల్ చెప్తుంది సహవాసంగా కూడుకోవడం మానేసేవాడు లోక సంబంధం చెప్పింది అంతే. ఎందుకంటే నువ్వు ఒక టీవీ చూసినట్టో, ఒక సీరియల్ చూసినట్టో, ఒక సినిమా చూసినట్టు ఒక మెసేజ్ చూస్తున్నావు తప్ప నీకు సహవాసం లేదు. ఆలోచనకర్తలు కూడుకునే దగ్గర నువ్వు కలిసి ఉండడం లేదు. నువ్వు వెళ్ళాలి. సార్ ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయంటే దిక్మల ఎగ్జామ్స్, బతుకుంటే తర్వాత అయినా రావచ్చు, వెళ్ళు. సార్ ఈరోజు కొంచెం బిజినెస్ డీల్ ఉంది సార్ అంటే బిజినెస్ డీల్ సోమవారం రమ్మనండి. సార్ సోమవారం రాడంటే ఆడెందుకు రాడట, సోమవారం ఎందుకు రాడట, ఆడికి పనులు ఉన్నాయట. మరి నీకేముంది, ఖాళీగా ఉన్నావా, రానని చెప్పు. సరే ఈరోజు వెళ్ళకపోతే పర్సంటేజ్ తగ్గిపోద్ది అంటే తగ్గిపోనే, దేవుని కోసం పర్సంటేజ్ కోల్పో. ఇలాంటి మాట్లాడుతుంటే జేమ్స్ ఎలా పాడు చేస్తున్నాడు చెప్పాలంటే ఇలాగే పాడు చేస్తాను, పాడు చేయడం కదా, రేపడం. సరే బిజినెస్లో నష్టాలు వస్తాయి సార్, ఆదివారం మూసేస్తుంటే నష్టపో, సహవాసం కోసం నష్టపో. సార్ ఫ్యామిలీలో ఆదివారం నేను టైం అంతా ఇక్కడ హెచ్చించేయడం వల్ల మా ఆవిడ నాతో గొడవడుతుందంటే ఆడుతుంది, మరి అగ్గేస్తాడు కదా ఈయన, ఆడుతుంది. ఇంత పెట్టుకుంటే ఫ్యామిలీలో ఇబ్బందులు వస్తాయి. ఆవిడని కూడా మెల్లగా అలవాటు చేయి, కావాలి అందరిని తీసుకురావాలి, కూర్చోబెట్టాలి. చంటి పిల్లలు ఇందాక చంటి పిల్లలు ఏడుతున్నారు, ఎందుకు ఆ పిల్లలు ఎందుకు తీసుకురావాలండి, చక్కగా పిల్లలు వంకెట్టి మానేసి కదండి, ఎందుకు రావాలి, అవసరం. సహవాసంగా కూడుకోకపోతే నేను మరలా చెప్తున్నాను, ఒక బొగ్గ కనికే ఆ గుంపులోంచి ఆ కుంపట్లోంచి అలా బయటికి వెళ్ళడం నేర్చుకుందో కొన్ని రోజులకు అలా మెల్లగా తెలియకుండానే చెప్పండి ఆరిపోతుంది. దేవుని మందిరానికి వెళదామంటే సంతోషం కలిగిందట భక్తుడికి. ఎంత గొప్ప విషయం అండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులను నాతో అనినప్పుడు నేను సంతోషించానంటాడు భక్తుడు. అంటే మందిరానికి వెళదామంటే ఏం కలిగిందటండి, ఈ రోజుల్లో నీరసం వచ్చేది, అవునా. మందిరంలో కోటాలు పెట్టారంట, మందిరానికి వెళ్దామా అని అడిగారు అనుకోండి, నీకు తెలియదా ఈరోజు నాకు జబ్బు, నాకు వ్యాధి, నేను రాకూడదు అని ఏదో ఒకటి చెప్పి మానేసేవాళ్ళు లేరండి. నువ్వు నీరసం వస్తే మానేస్తావు మందిరానికి మొహమా, మళ్ళీ ఏమన్నా అంటే నీకు మనిషికి వచ్చినట్టు వచ్చేత కోపం. నీరసం వస్తే రావు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మందిరానికి వెళదామంటేనే సంతోషం కలిగింది కదా, వెళితే ఇంకెంత సంతోషమో ఎప్పుడన్నా ఆలోచన చేసావా? కానీ నువ్వు నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు. వర్షం వస్తే తడిచిపోయి నానిపోయి కృష్ణానదిలో కొట్టుకుపోతావా? వర్షంలో తడవటం వల్ల మొక్క మొలుస్తావా? ఇప్పుడు బాగా వర్షం వచ్చింది, రోడ్డు అంతా బురదగా ఉంది. బాగా బురదగా ఉన్న రోడ్డు మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్న ఆ వ్యక్తికి బురద అంటుకుపోయి తగలబడి చచ్చిపోడని పేపర్లు ఎప్పుడన్నా పడిందే? బురద అంటుకుపోయి కాలిపోయి చచ్చిపోడని టీవీలలో ఎప్పుడన్నా చూపెట్టారా? మరి నీకు భయం ఏమిటి? నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు, చుట్టాలు వస్తే రావు. మాయమంద కోటాలు అప్పుడే తగలతారు, చుట్టాలు కూడా. వీళ్ళ దగ్గర ఉన్న కక్క మొక్క డెక్క తినేద్దామని వచ్చేస్తారు.
వాళ్ళు వచ్చారని వీళ్ళు ఆగిపోతారు. పాస్టర్ గారు అడుగుతారు, ఏమంటే మీరు ఆరాధనకు రాలేదేంటి అని అడుగుతారు. మా చుట్టాలు వచ్చారండి అంటారు వాళ్ళు. చుట్టాలు వస్తే మానేమని పాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పారా? చెప్పరు. ఏ దైవజనుడు చెప్పడం. మరి ఎందుకు మానేస్తున్నావు? చుట్టాలు వస్తే నువ్వు మానేయటం ఏమిటి? చుట్టాలు వస్తే నువ్వు మానేయటం కాదు, వాళ్ళని కూడా దేవుని మందిరానికి తీసుకుని రా. నీ బంధువులను కూడా దేవుడు తన ఆలయములో ఆశీర్వదించి తీరుతారు. కానీ ఏం చేస్తున్నావు నువ్వంటే, నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు, చుట్టాలు వస్తే రావు, మైకి వినపడకపోతే రావు. ఎంత తతంగం అంటేనండి, ప్రతి కూటానికి ముందు, ముఖ్యంగా పల్లెటూరు వాతావరణం ఉన్న చోట్ల ప్రతి కూటానికి ముందు మైకి పెట్టి, ప్రభువునందు ప్రియులారా మీ మీ పనులు త్వరగా ముగించుకుని త్వరపడి రండి పిలవాలి. కొన్ని అనౌన్స్మెంట్లు ఎప్పుడు ఒకేలా ఉంటాయి. విడిగా కొన్ని చోట్ల అలాగండి గారే అనేవాళ్ళు కూడా అనౌన్స్ చేయమంటే బేసు వాయిస్ పెట్టి ప్రభువునందు ప్రియులారా అంటారు. మీరు విన్నారో లేదు? ఈ కోటానికి పిలిచి అనౌన్స్మెంట్ ఒకటి, ఎలక్షన్ల అనౌన్స్మెంట్ ఒకటి ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. మీ అమూల్యమైన అతి పవిత్రమైన అంటాడు. ఆ వాయిస్ ఎప్పటికే వింటుంటే వీడు ఇంకా చచ్చిపోలేదా? నా చిన్నప్పటి నుండి ఆడు అలాగే చెప్తున్నాడు. పోనీ దాన్ని ఎలా ఉంచేస్తున్నారా అంటే గుర్తులు మారుతున్నాయిగా. పంచాయతీ ఎలక్షన్లు గుర్తులు మారుతున్నాయిగా, కానీ గొంతు మారట్లేదు. ఆడు బతుకున్నాడా లేకపోతే ఆడు గొంతుని ఎవడన్నా ఇమిటేట్ చేసి లేకపోతే మిమిక్రీ చేస్తున్నాడు ఏంట్రా బాబా అనిపిస్తుంది. అది ఎప్పుడు వింటాం మనం. ఎలక్షన్ గమనించారు మీరు? అలాగే ఈ కోటాలకు పిలిచే అనౌన్స్మెంట్ కూడా, ముఖ్యంగా మందిరంలో జరిగే కోటాలకు పిలిచే అనౌన్స్మెంట్ కూడా ప్రభువునందు ప్రియులారా మీ పనులు త్వరగా ముగించుకుని త్వరపడి రండి పిలవాలా బొట్టు పెట్టి? పలానా సమయంలో కూటమన్న సంగతి నీకు తెలియదా? ప్రతిరోజు ఏ కూటం పెట్టినా ప్రభువునందు ప్రియులారా రండి పిలవాలి. మా ఊళ్ళో కాబట్టి మైకి వినిపించలేదని కూటాన్ని రావటం మానేసింది 2006లో. ఇక అప్పటి నుండి మైకులో పిలవటం మానేసాను. నేను ఎవరిని పిలవట్లేదు, అనౌన్స్మెంట్ మానేసానండి పూర్తిగా. నిజంగా రాలేదు కాబట్టి నేను వెళ్ళాను. అమ్మా తల్లిగారు ఆరాధనకు రాలేదు ఏమిటమ్మా అన్నాను. మైక్ ఆయన పడలేదుగా అంది. అమ్మ కరెంట్ లేదమ్మా అందుకనే మైక్ ఎట్లేదమ్మా అన్నాను. మాకు ఉందగా అంది. అమ్మ మీ లైన్ వేరు మా లైన్ వేరు, మీ లైన్కి కరెంట్ ఉంది మా లైన్కి కరెంట్ లేదు, మీ లైన్కి కరెంట్ ఉంది కాబట్టి ఫ్యాన్ తిరిగింది, మా లైన్కి కరెంట్ లేదు కాబట్టి మైక్ మోగలేదమ్మా అని పెద్ద లైన్ మీలాగా అవతారం అయితే చెప్పాను. అవన్నీ విని ఏమనాలి? అలాగా అనాలి కదా. అలా అనకపోగా మైక్ అయినా పడలేదుగా, కోటం పెట్టలేదేమో అనుకుంటున్నాను అంత. అప్పటికే కడుపు మండిపోయి ఉన్నానండి నేను కోపంతో. ఆ మాటకు నా గుండె కూడా మండి, పెట్టకపోవటానికి ఇదేమన్నా నీ దినమా అని బయటికి అనలేదండి. మరి బయటికి అనకూడదు కదా, పెద్ద ప్రమాదకరం అండి బాబు. బయటకంటే గొడవ అయిపోద్ది. బయటికి అనలేదండి, లోపల అనుకున్నాను. పెట్టకపోవటానికి ఇదేమన్నా నీ దినమా అని లోపల అనుకుని బయటికి, అమ్మా కరెంట్ లేదు కాబట్టి మైక్ మోగలేదు, ఈ రోజు నుండి మైక్ వినపడకపోయినా కోటానికి వచ్చేయండి. నీరసం వచ్చినా వర్షం వచ్చినా చుట్టాలు వచ్చినా మైక్ వినిపించకపోయినా ఆలస్యము చేయకుండా త్వరపడి సకాలములో మనము దేవుని మందిరానికి రావాలి. దేవుని కన్నులకు ఇక్కడ మనం కనబడాలి. దేవుని కన్ను దృష్టి నిలిచే స్థలము దేవుని మందిరం, పరమ న్యాయస్థానము దేవుని మందిరం, పరలోకపు గవిని దేవుని మందిరం, దేవుని మనస్సు ఉన్న చోటు దేవుని మందిరం. ఓబేదేదోము ఇంటిని ఆశీర్వదించటానికి మందసాన్ని పెట్టించిన దేవుడే ఈ ప్రాంతాన్ని రక్షించి ఆశీర్వదించటానికి ఇక్కడ మందిరాన్ని కట్టించారు. సరిగ్గా దేవుని మందిరానికి వచ్చే సమయంలో ఏదో ఒక ఆటంకాన్ని పెడతాడు. అప్పుడు మనాళ్ళు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారు కదా, ఈ ఆటంకం వచ్చింది, త్వరగా వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేకపోయాను ఈరోజు, సర్లే పోనీలే ఏముందిలే, అమ్మాయి లైవ్ పెట్టి ఒక లైక్ కొట్టు. ఇప్పుడు జీవితం అంతా లైవ్ల మీద పడ్డారు మా నాన్న. ఇప్పుడు దేవుని మందిరం యొక్క విలువ తెలియట్లే. దేవుని సన్నిధిలో ఉన్న ఆ ప్రసన్నత ఏంటో తెలియట్లే. దేవుని మందిరంలో ఉన్న విశ్రాంతి తెలియట్లే. దేవుని మందిరం యొక్క సౌభాగ్యం తెలియట్లే. ఆపత్కాల ముందు దగ్గు చోటు ఏది
సూపర్ స్పెషాలిటీ హాస్పిటలా? వెళ్ళేటప్పుడు ప్రాణంతో వెళ్తావు, వచ్చేటప్పుడు డిక్కీలో వస్తావు. సూపర్ స్పెషాలిటీ అంటే నవ్వుకుంటున్నారేంటి? మరి దేవుని సన్నిధి అంటే ఏంటో తెలుసా? వచ్చేటప్పుడు రోగంతో వస్తావు, వెళ్ళేటప్పుడు ఆరోగ్యంతో వెళతావు. వచ్చేటప్పుడు దుఃఖంతో వస్తావు, వెళ్ళేటప్పుడు సంతోషంతో వెళతావు. వచ్చేటప్పుడు దిగులుతో వస్తావు, వెళ్ళేటప్పుడు ధైర్యంతో వెళతావు. అలాంటి పెను మార్పుని కలిగించగలిగిన ఆశ్రయపురం ఇది. చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీరు చూడండి, క్రైస్తవేతరులు ఏ ఒక్కరికైనా క్రైస్తవేతరులకు వారి గుడి కానీ గోపురాన్ని కానీ మసీదు కానీ ఎగురుకొట్టగలరు. ఒక్క క్రైస్తవుడు మాత్రమే ఈ బరితెగింపులోనికి వస్తున్నాడు. వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. ఏ క్రైస్తవేతరునైనా చూడండి, వారికి సంబంధించిన ప్రార్థనా స్థలాల్లోనికి ఏ రోజు వారములో నియమించబడిన ఒక్క దినాన భక్తి మర్యాదలతో శ్రద్ధతో వైరాగ్యముతో తాను తగ్గించుకొని అక్కడికి వెళ్ళి పాద ప్రదక్షిణ చేస్తుంటే, ఓ క్రైస్తవుడా, నీ దౌర్భాగ్యమైన జీవితం ఎంత గొప్పది. మీ నాన్నగారు అమ్మగారికి ఆరోగ్యం ఉందనా, ఉద్యోగం ఉందనా, డబ్బు ఉందనా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనా, ధన ఘనతలు ఉన్నాయనా, వారు ఐశ్వర్యవంతులనే ఏమి చూసి నువ్వు అతిశయపడుతున్నావు? నీ డబ్బా, నీ చదవా, నీ చందమా, నీ ఆరోగ్యమా, నీ 6 ప్యాకా 4 ప్యాకా, సాలరీనా, కారా? ఎంత ధైర్యం నీకు? నువ్వు తినే ఆహారం ఎవరిది, కట్టుకునే బట్ట ఎవరిది, పీల్చే గాలి ఎవరిది, భూమి మీద నివసించే భూమి ఎవరిది? ఇన్ని నీకు తెలిసింది కూడా ఆ హృదయంలో ఎంత బాధ వేస్తుందంటే, ఇలాగ దిగి వచ్చిన తర్వాత ఎవరో బ్రదర్ సిస్టర్ కలుస్తారు, ఎల్డర్స్ సేవకుల్లో, ఏంటక్క ప్రైజ్లాడు, ఆ ప్రైజ్లాడన్నా ప్రార్థన చేయండి మా కొరకు ఏమంటే, మావాడు మందిరికి రాలేదు. ఏం చదువుతున్నాడు? బీటెక్ ఏం చదువుతున్నాడు? ఎంకామ్ ఏం చదువుతున్నాడు? పీజీ చదువుతున్నాడు. ఎందుకు రావట్లేదు? నువ్వు రక్షణ పొందకపోయినా కనీసం మందిరికి రావచ్చు కదా. నేను ఇలాగ చెప్తున్నాను, మందిరికి వచ్చానులే, రక్షణ పొందకపోయినా పర్లేదు అనేది కాదు. అది మొదటి స్టెప్. ప్రాణాల కొరకు రమ్మని చెప్తున్నాం. వచ్చిన వాళ్ళని ఏం చెప్తున్నాము? ఇప్పుడు రక్షణ పొందాలని మేము కోరుతున్నాం. అందరూ అంతటనో రక్షణ పొందవాలని దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు. టు బి బోర్న్ అగైన్ ఈస్ ద కమాండ్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ చాయిస్. నువ్వు బహుశా అనుకుంటున్నావేమో ఇది చాయిస్, నేను వస్తే రావచ్చు లేకపోతే లేదు అని అనుకోదు. ఇట్స్ నాట్ ఆప్షన్, ఇట్స్ నాట్ ఎ మల్టిపుల్ చాయిస్. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఏదో ఒకటి పెట్టేస్తాంలే, ఏది లేకుండా వదిలేసి వస్తాంలే. నో, యూ మస్ట్ బి బోర్న్ అగైన్. నీవు తిరిగి జన్మించాల. తిరిగి జన్మించకపోతే జాగ్రత్త. నేను బెదిరించడానికి ప్రయత్నం ఏం చేయట్లేదు, కానీ నీ ప్రాణం నరకానికి ఆహుతి కాకూడదనే వేదనతో ఈ దేవుని యొక్క ప్రేమ ప్రయాసను లేదా ప్రేమ వర్తమానాన్ని మేము మీకు తెలియచేస్తున్నా. ఎంత విషాదకరం. దేవుడు ప్రేమించి భక్తి గల తల్లిదండ్రులు ఇస్తే వాళ్ళు రాత్రిపూట లేచి నీ పడకల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఘోషించి కన్నీరు కారుస్తూ ఉంటే, నీ భక్తి లేకుండా, వైరాగ్యం లేకుండా, కనీస ధర్మము లేకుండా, ఇటు క్రైస్తవేతరులను చూసి కనీసం నేర్చుకోకుండా, దేవున్న స్థలంలోనికి రాకుండా, నిన్ను నీవే దూరంగా ఉంచుకోవటానికి ఎంత ధైర్యం నీకు? ఎన్ని గుండెలు నీకు? ఎన్ని కండలు నీకు? ఎవరనుకుంటావు నువ్వు? చదువుందనుకుంటావా? ఇప్పుడు చెప్పు, నీ సంగతి నేను తెలుస్తా. దేవుడు లేడని మాట్లాడుతున్నావా? దేవుడు ఉంటే చూపేరు మాట్లాడుతున్నావా? నీకెన్ని రుజువులు కావాలో నేను చెప్తా, రా. నీకు ధైర్యం ఉందా? లేకపోతే చెప్పే మాటలు నువ్వు అంగీకరించు. మీలో చాలామంది తెలుసు కదా, ఇంత చదువుకుంటే చాలు, బీటెక్ చేస్తే చాలు, ఎంటెక్ చేస్తే, వేర్ ఇస్ గాడ్? ఐ డోంట్ బిలీవ్ గాడ్. ఇది ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి. ఆ 2 పాటలు ఇంగ్లీష్ వచ్చేది, ఇంకేం రాదు. ఎందుకని అవే మాట్లాడతారు. ఐ డోంట్ రీడ్ గాడ్స్ వర్డ్, ఐ డోంట్ కమ్. అక్కడ ఎవరు బాగున్నారని? వాక్యం చెప్పేవాడు బాగున్నారా? పాస్టర్ గారు బాగున్నారా? కమిటీ మెంబర్లు బాగున్నారు? ఎవరు బాగున్నారు? మేము బాగలేం కనుక నువ్వని వచ్చి మమ్మల్ని బాగు చేస్తామేమో అని పిలుస్తున్నాం, రావచ్చుగా. కొంతమంది చెప్తారు కదా, దేవుడు ఎక్కడున్నాడు చూయించని. నేను చాలా రుజువులు చెప్తా, దాంట్లో ఒక్కటి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా, సరేనా? నువ్వు బహుశా ఆన్లైన్లో ఉండి వింటున్నావేమో జాగ్రత్త, బయట ఉండి వింటున్నావేమో జాగ్రత్త, నువ్వు ఎక్కడుండి వింటున్నావో జాగ్రత్త. నువ్వు రక్షణ లేకుండా ఈ స్థలంలోనికి వచ్చిన ఈ మాటలు విన్నా, రక్షణ లేకుండా నువ్వు తిరిగి ఎలాగొచ్చావో అలాగెళితే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. ఖబర్దార్. పోలీస్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా. ఉదాహరణకి చూడండి, చిన్నపిల్లలు క్రయాంతో గోడల మీద గీస్తారు కదా, అది గీస్తే మనం తిరిగి సున్నం వేస్తే గీతలు పోతాయి. ఆ చొక్క మీద గీతలు, పెన్ను గీతలు పడ్డాయి అనుకోండి, దీనికి ఏదో ఉతికితే దీని మీద గీతలు పోతాయి. ముఖం మీద ఏదో గీతలు పడినాయి, కందెన అది ఇది, దానికి ఏదో మనం వేసుకుంటే పోతాయి. తర్వాత కింద ఫ్లోర్లో ఉన్నాయనుకోండి, ఏదైనా గీతలు పడిపోయినాయి, లాగినారు, బీరువానో ఫ్రిడ్జో ఏదన్నా, దాని మీద గీతలు పోతాయి. మనం ఏదైనా పాలిష్ చేస్తే అది ఇది, ఎక్కడున్న గీతలన్నీ పోతాయి. ఇప్పుడు నేను చెప్తా, మీరు జవాబు చెప్పాలి నాకు.
కదా. 2 సంవత్సరాల కరోనా దినాల్లో కనీసం మీరు 3 సార్లు అయినా రోజుకి శానిటైజర్ మీ చేతులకు పూసుకున్నారు. అంటే కనీసం చెప్తున్నా నేను, కనీసం 3 సార్లు. ఉదయం టిఫిన్ తినక మునపు, మధ్యాహ్నం భోజనం తినక మునపు, రాత్రి భోజనం తినక, ఇంకెన్నోసార్లు 30 సార్లు కూడా పూసుకునే వాళ్ళు ఉంటారు రోజుకి. రోజు సంగతి చెప్తున్నా. కనీసం 3 సార్లు, ఒక 5 సార్లు వేసుకోండి. 30 రోజులకి ఎన్నిసార్లు పూసింటారు? 150 సార్లు. 5 3 15, 5 సార్లు అనుకోండి రోజుకి. 30 రోజులకి ఎన్ని? 150. సంవత్సరానికి ఎన్నిసార్లు పూసింటారు? 12 × 150 చెప్పండి, ఒక 1500 సార్లు అనుకోండి. 2 ఏళ్ళకి ఎన్నిసార్లు పూసింటారు? 3000 సార్లు. ఇప్పుడు నేను చెప్తా, మీ చేతుల్లో భవిష్య గోరింటాకు పెట్టుకున్నారు, తర్వాత మీ భాషలో చెప్పాలంటే నెయిల్ పెయింట్ కొట్టుకున్నారు. 3000 సార్లు దీనికి శానిటైజర్ పూస్తే ఉంటుందా ఊడుతుందా? మీ గోరంటాకు కానీ నెయిల్ పాలిష్ కానీ ఉంటుందా పోద్దా? ఇక్కడ గోడకు కూడా 3000 సార్లు కొడితే పెయింట్ ఉంటుందా పోద్దా? ఇక్కడ కూడా 3000 సార్లు కొడితే ఉంటుందా పోద్దా? పోద్ది కదా. ఇప్పుడు మీ చేతుల్లో గీతలు ఉన్నాయా? ఉన్నాయా లేదా? 3000 సార్లు మీరు ఈ గీతల మీద కొట్టి రుద్దినారు. ఒక్క గీత సైజ్ అన్న పెంచినారా, తగ్గించినారా, పోగొట్టినారా? ఎవరు గీశారు ఈ గీతలు? పిల్లలా, సేవకులా, క్లాస్మేట్సా, ఫ్రెండ్సా, న్యాచురల్సా, క్లోలిక్సా? ఎవరు గీశారు ఈ గీతలు? చూట వేసుకునింది పోయింది, గొరంటాకు పెట్టిన గీతలు పోయినాయి, నెయిల్ పాయింట్ కొట్టిన గీతలు పోయినాయి. దేవుడు రాసిన గీతలు చేతుల్లోనే మిగిలిపోయాయి. నీ చేతులే దేవుడు ఉన్నాడని తెలియచేయటానికి నిలువెత్తటి సాక్ష్యాలు. ఇంతకంటే దేవుడు ఉన్నాడని తెలియచేయటానికి ఇంకేం సాక్ష్యం కావాలి చెప్పో? నీకు చేతులు ఉన్నాయా? చూసుకో. ఒక్కటన్నా మార్చుకోగలిగినావా? 3000 సార్లు నువ్వు కనీసం 2 సంవత్సరాల్లో శానిటైజర్ కొట్టుకుంటే ఒక్క గీతనైనా నువ్వు మార్చగలిగావా? మనుషుడా, దేవుడు చేసిన సృష్టిలో నీ చేతుల్లోని గీతలే మార్చుకోవటానికి నీ గుండెలు లేకపోతే, చేత కాకపోతే, బలహీనమైపోతే, దేవుడు చేసిన ఈ సృష్టి రహస్యాన్ని తొలనాడటానికి దేవుడు లేడంటానికి నీకెంత ధైర్యం? క్రైస్తవ పేరు పెట్టుకొని, క్రైస్తవ తల్లిదండ్రులు కలిగి ఉంది, క్రైస్తవుని చెప్పుకుంటూ ఇలాంటి సామాన్యమైన జీవితం జీవించడానికి తీర్మానం చేసుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీ గొంతులో ఊపిరించి, తల్లిదండ్రుల నుంచి ఆయుష్ ఇచ్చి, భార్యనిచ్చి, బిడ్డలనిచ్చి, కన్న తల్లిదండ్రులనిచ్చి, ఇరుగు పొరుగునిచ్చి, నీకు ఉద్యోగం ఇచ్చి, క్షేమం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, భద్రపరిచి, ఇది నాన్న 8వ మాసం ఈ 8వ తారీఖు ఈ దినంలోనికి దేవుడు ప్రవేశపెట్టినాడు. దైవమా, ఇది ఏమి ప్రేమ! ఎంతోమంది కాలంలో కలిసిపోయారు. గొప్ప గొప్ప ఆరోగ్యకరమైన వారు, ఉన్నత స్థానంలో ఉన్నవారు, ప్రతి దాంట్లో హెచ్చైన వారు కొంతమంది ఈ దినాన్ని లేరు. దేవుడు నిన్ను భూమి మీద ఉండకుండా తీసేయటానికి ఇష్టపడలేదు, కానీ భూమి మీద ఒక మట్టి పొరుగుగా, ఒక బెలూన్గా, ఒక గడ్డి పోచగా, ఒక వాడిపోయే పుష్పముగా దేవుడు తయారు చేసి ఉంచితే, ఇది నాన్న దేవుడైన యేసుని అంగీకరించడానికి ఇష్టపడట్లేదా? అందుకే ప్రభు అంటున్నాడు, బూదికంత నివాసులారా నా వైపు చూచి, మీ అమ్మ నాన్నగారి వైపు కాదు, మా వైపు కాదు, సేవకుడి వైపు కాదు, మందిరం వైపు కాదు, ప్రజల వైపు కాదు, ఇరుగు పొరుగు వారి వైపు కాదు, యేసు వైపు చూచి రక్షణ పొందడి.